హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 424వ నామం, 4 అక్షరాల నామం తత్వాసన. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తత్వాసనాయే నమః అని చెప్పుకోవాలి. తత్సంబంధమైనటువంటి భావమే ఆసనముగా కలిగినది అని దీనికి స్థూలార్థం. తత్ అనే సంస్కృత పదానికి తెలుగులో అది అని అర్థము. ఆంగ్లంలో ఈ సంస్కృత పదమే కొద్దిగా డిసార్టర్ చెంది, అంటే నిరూపణ చెంది దట్ అని అయింది. దట్ అంటే కూడా అది అనే అర్థం. ఈ తత్ అనే పదంలో తత్ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. వీటిలో మొదటిది అజంతం, రెండవది హలంతం. ఇది వరుసగా సూక్ష్మ లక్షణాన్ని, స్థూల లక్షణాన్ని సూచిస్తూ ఉంటాయి. స్థూల సూక్ష్మాలు దేని నుంచి వస్తాయో అది కారణమవుతుంది. ఈ తత్లు తత్ అనే పదం నుంచి వచ్చాయి కాబట్టి తత్ అనే పదం కారణమవుతుంది. తత్కు సంబంధించినటువంటి అదే అర్థాన్ని సూచించే మనమే తత్వం. ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నటువంటి సంఖ్య. సూక్ష్మ లక్షణాన్ని వ్యాహృతి స్థూల లక్షణాన్ని చూపిస్తూ ఉంటాయి. తత్వభావన లేదా బ్రహ్మభావన కారణాన్ని సూచిస్తూ ఉంటుంది. బ్రహ్మభావన మీద ఉండే వాళ్ళను తత్వాసనులు అంటారు. అమ్మవారు తత్వభావన సమర్థురాలు కాబట్టి తత్వాసన అనే నామం అమ్మవారికి బిరుదునామంగా చెందుతుంది. ఈ నామానికి బ్రహ్మభావనను ఆసనముగా కలిగినది అని చెప్పుకోవచ్చు, తత్వాలనే ఆసనంగా కలిగింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నామానికి ఓం తత్వాసనాయ నమః అని చెప్పుకోవాలి. ఓం తత్వాసనాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం తత్వాసనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞ నమః, ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.